ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకలు పంపిణీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన శుభవార్తనైతే తీసుకువచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలనైతే తీసుకువస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రేషన్ కార్డులకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఏంటి, ఇక సంక్రాంతి కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇక రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు ఏ పథకాలు అమలుకు అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం రెండు శుభవార్తలు ఏం తీసుకువచ్చిందనే విషయాన్ని ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల్లో ఉన్న అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6 పథకాలలో ఇప్పటి వరకు చూసుకుంటే ఓన్లీ పెన్షన్ పంపిణీ అంటే పెన్షన్లు పెంపు మాత్రమే జరిగింది. ఇక ఎటువంటి పథకాలు కూడా ఆయనైతే అమలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చింది. ఇవి రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపట్టలేదు. ఇక ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని, కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని, వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని, అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కోసం కూడా మనకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అలానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కేబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఇక జనవరి 17వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టాలని, ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ముఖ్యంగా పెళ్ళైన వాళ్లకు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, మిగిలిన వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి వాళ్ళకి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని చెప్పటం జరిగింది. అలాగే గతంలో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులను కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజముద్రలతో కూడినటువంటి కొత్త రైస్ కార్డులను పంపిణీ చేపడుతున్నట్లుగా కూడా మరొకసారి స్పష్టం చేశారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. ఇక ఈ కొత్త రేషన్ కార్డులుగా వస్తే మీకు అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు అందరికీ అందుబాటులోకి రావటం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఊహించిన గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లుగా కూడా వాళ్లకు అప్డేట్ అయితే తీసుకువచ్చింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జనవరి 17వ తారీఖు నుంచి కూడా చేపట్టాలని, మనకు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు మీ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మీ కుటుంబ సభ్యులందరి యొక్క ఆధార్ కార్డులు, మీ కుటుంబ సభ్యులందరి యొక్క ఆధార్ కార్డులే కాదు ఆధార్ కార్డు యొక్క అప్డేట్ హిస్టరీ కూడా అవన్నీ కూడా ఉండాలి. అలాగే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది, మీరు గనక ఆధార్ కార్డు 10 సంవత్సరాలు అయ్యి ఉంటే తీసుకొని దాని ఆధార్ కార్డు యొక్క అప్డేట్ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆధార్ కార్డులను కూడా మీరు అప్డేట్ అయితే చేయించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉండాలి. ఇక ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క ఫ్యామిలీ ఫోటో అనేది తప్పనిసరిగా ఉండాలి.
అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క కార్డు అనేది మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. జనవరి 17వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తనైతే తీసుకువచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పండుగ సంక్రాంతి కానుకగా పంపిణీ చేయాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి పండుగకు. మరొక కొన్ని రోజుల్లో మాత్రమే మనకు సమయం ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి కానుకను ఇవ్వాలని మన మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు అయితే చెప్పటం జరిగింది. గతంలో చెప్పారు ఆయన క్రిస్మస్ కానుకను పంపిణీ చేస్తామని. ఇక గతంలో అయితే పంపిణీ చేయలేకపోయారు. ఇక తెలుగు వాళ్ళకి అతిపెద్ద పండుగ అయినటువంటి ఈ సంక్రాంతి కానుక మనకు ప్రతి పేదవాడు కూడా పండగ రోజు పస్తులుగా ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకను తీసుకువస్తున్నట్లుగా కూడా మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చారు. అంటే గత ప్రభుత్వం కంటే ముందు మన ప్రభుత్వం అయితే ఉండేది. అప్పట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా అని, క్రిస్మస్ కానుక అని, సంక్రాంతి కానుక కింద అంటే చంద్రన్న కానుక అని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6 రకాల సరుకులు అయితే ఉచితంగా ఇచ్చేవాళ్ళు. అందులో వచ్చేసి నూనె, బెల్లం, కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ అందించేవాళ్ళు. ఈసారి కూడా సంక్రాంతి కానుకను అందించాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక రేపు ఎల్లుండు దీనిపైన ప్రకటన అయితే చేస్తారు. ఒకవేళ సమయం లేదు మనకు ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికైతే డబ్బులు లేవనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏమైనా ఒకవేళ ఇప్పటికే వాయిదా వేసి వస్తే వచ్చే సంవత్సరం నుంచి కూడా మనకైతే అన్నా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు ఈ విధంగా సంక్రాంతి కానుకతో పాటుగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఇక ఏదేమైనా కానీ మనకు రేపు ఎల్లుండిలో కొత్త మనకి రేషన్ కార్డు సరుకులు వస్తుందా, ఈ సంక్రాంతి కానుక ఉందా లేదా అనేది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఊహించిన విధంగా 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చింది. అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక మీరు ఏ పథకం రావాలన్నా కూడా మన ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలి. ఈ రేషన్ కార్డు ఉంటేనే మనకైతే ఈ డబ్బులు అనేది వస్తుంది. కాబట్టి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపట్టాల్సి ఉంది. కాబట్టి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు, రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఇది భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక పథకాలను అయితే అమలు చేయబోతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కేవలం మనకు 7 నెలలే అయ్యింది. ఇంకా సమయం ఉంది. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తామని మన మంత్రి నారా లోకేష్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరిగే విధంగా నిర్ణయాలైతే తీసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.